2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశాడని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభ్యత నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై ఆయన విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తారని చెప్పి రైతులను మోసం చేశాడు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 30% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని, 70% మంది రైతులకు రుణమాఫీ జరగలేదని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ విధానాలు రెండు ఒకటేనని స్పష్టంగా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయింపులు, పోలీసుల వేధింపులతో కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగిస్తుందని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తయింది. 8 నెలలు పూర్తయినా పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చినా పాలనలో ఎక్కడా కూడా మార్పు లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైనటువంటి హామీ రైతు రుణమాఫీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేసే బాధ్యత నాది అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రాష్ట్రం నలుమూలల తిరిగి ఏ మీటింగ్లోనైనా సరే ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు రైతులకు మాటిచ్చిండు. కానీ చివరికి ఈ రాష్ట్రంలో 70% మంది రైతులకు ఇంకా కూడా రుణమాఫీ జరగలేదు. ఇంకా గొప్పగా మంత్రులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు, మాది రైతు ప్రభుత్వం, రైతులు పాలాభిషేకం చేస్తున్నారు సోనియా గాంధీ గారికి. 70% మంది రైతులు రుణమాఫీ కాక ఆందోళన వ్యక్తం చేస్తే ప్రభుత్వం నుంచి సరైన రీతిలో సమాధానం ఇవ్వాల్సింది పోయి చేసిన తప్పును కప్పిపుచ్చుకునే విధంగా ఇంకా కూడా ఈ రాష్ట్రంలో మంత్రులు బుకాయిస్తున్నారు. పదే పదే ఎన్నికల సమయంలో మాట్లాడిండ్రు. టీఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రాన్ని దోచుకున్నదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంచి పరిపాలన అందిస్తామని చెప్పారు. ఈరోజు గ్రామ పంచాయతీల పరిస్థితి చూస్తే సిబ్బందికి జీతాలు లేవు, గ్రామ పంచాయతీలో కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు లేవు. ఈరోజు పల్లె పట్టణం అనే తేడా లేకుండా డెంగ్యూ జ్వరాలతో ప్రతి ఇంట్లో 4 ఉంటే ఒక 2కి కనీసం డెంగ్యూ జ్వరం వచ్చున్నారు. ఎక్కడా కూడా పాలన మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టలే. మున్సిపాలిటీలలో నిధులు లేవు, గ్రామ పంచాయతీలలో నిధులు లేవు. ఎన్ఆర్ఈజెస్లో గ్రామ పంచాయతీకి ఇచ్చినటువంటి నిధులు దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిండ్రు. అదేవిధంగా నేషనల్ హెల్త్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం 800 కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిండ్రు. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేకమైన నిధుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మాకు ఇళ్ల కొరకు సాయం చేయాలా, మేము ఈ రాష్ట్రంలో ఇల్లు కట్టిస్తామని చెప్పిండ్రు. కేంద్ర ప్రభుత్వం ఉదారంగా చెప్పింది, ఈ రాష్ట్రానికి కావలసినటువంటి ఇల్లు ఇచ్చే బాధ్యత మాది. ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదలు ఎవరున్నారో మీరు సర్వే నిర్వహించి మాకు ఒక సంఖ్య చెప్పాలంటే దాని మీద ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉలుకోలేదు, పలుకోలేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ రకంగానైతే పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలను అనగదొక్కే ప్రయత్నం చేసిండ్రో ఆ పద్ధతినే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తూ ఉన్నది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పదలుచుకున్నాం, పోలీసులతోని, పోలీసుల పహారా మధ్యన, పోలీసుల సహకారంతో రాజకీయాలు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఏం గతి పట్టిందో ఒక్కసారి గతాన్ని నెమరేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శ చేస్తే విమర్శకు జవాబిచ్చే ప్రయత్నం చేయాలి. కానీ రాష్ట్రం మొత్తం మీద ఒక అరాచకమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రం